శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. రమాదేవి స్పిరిచువల్ ఛానల్ వీక్షకులందరికీ కూడాను అనేక నమస్సులు. అసలు ఈమె ఎవరండి ఆండాళ్ళ తల్లి? మరి ఆండాళ్ళ తల్లి అన్నారు, భూదేవి మరొక రూపమే అని అన్నారు కదా అని అంటే, తమిళనాడులోని విల్లిపుత్తూరు అనేటటువంటి గ్రామంలో విష్ణుచిత్తుడు అనేటటువంటి మహాభక్తుడు ఉన్నాడు. ఆయన పేరే విష్ణుచిత్తుడు. చిత్తం అంటే మనసు. అంటే ఎప్పుడూ కూడా తన మనసు ఎవరి దగ్గర ఉంటుంది అంటే విష్ణువు దగ్గరే ఉంటుందట. విష్ణువు యొక్క పాదాల దగ్గరే సమర్పించడం జరిగిందట. ఆ పాదాలకే సమర్పిస్తూ ఉన్నారట. అటువంటి ఆయనకి అందరూ కలిపి నువ్వు విష్ణు భక్తుడివి అని చెప్పి విష్ణుచిత్తుడు అనేటటువంటి నామం ఇచ్చారట. ఆ విధంగా విష్ణుచిత్తుడు మంచి విష్ణు భక్తుడు. ఆయన అన్నీ కూడా చక్కగా పూల తోటలు, తులసి వనాన్ని ఆ విధంగా పెంచుతూ ఉన్న తరుణంలో చక్కగా మాలలు కట్టి స్వామికి రోజు తీసుకుని వెళ్ళి చక్కగా అలంకరిస్తాడట. అలంకరించిన తర్వాత ఒకరోజు ఆ తులసి వనంలో పాదు చేద్దాము అని చెప్పి అక్కడ ఉన్నారట ఆయన. అంటే అక్కడ అయోనిజగా వచ్చింది ఈ తల్లి. ఈయనేమో పూలు కడుతూ ఉంటాడు కదా, పూలమాల. మరి ఆడపిల్లలంటేనే సుకుమారంగా ఉంటారు కదా, అందుకని ఆ అమ్మాయిని ఏం పేరు పెట్టారట? కోదై అనేటటువంటి పేరు పెట్టారట. కోదై అంటే పూలమాల. అంటే పూలమాల ఎంత సుకుమారంగా ఉందో అంత సుకుమారంగా ఉంది తల్లి అని కోదై అని పెట్టారట. అలా పెంచి పెద్ద చేస్తూ ఉన్నారట. పెద్ద చేస్తూ ఉన్న తరుణంలో ఆమెకి కోదై కాస్త గోదాగా మారింది. ఆ తర్వాత మన వాళ్ళు ఏంటంటే దానికి దేవిని కూడా చేర్చారనమాట. అట్లా గోదాదేవి అయింది. కోదై కాస్త గోదా అయింది. గోదా కాస్త గోదాదేవి అయిందనమాట. ఆ విధంగా ఆ పిల్ల చక్కగా పెరిగి పెద్దదవుతున్న తరుణంలో ఆ రోజు కూడా నాన్నగారిని యథా రాజా తథా ప్రజ అంటారు కదా, అదేవిధంగా పెద్దవాళ్ళు ఏది చేస్తే పిల్లలు అది చేస్తారు కదా. తండ్రి రోజు ఏ విధంగా అయితే పూలమాలలు కట్టి స్వామికి సమర్పిస్తున్నారో అదేవిధంగా పిల్ల కూడా కొంచెం పెరిగి పెద్దదైన తర్వాత తను సమర్పించేదట. పూలమాలన్నీ కడుతూ ఉండేదిట. కడుతూ రోజు కూడాను అంటే నేను కట్టా మాల బాగుందా లేదా అని అనుకున్నదిట. అనుకొని ఆ మాలను రోజు ఇట్లా పట్టుకొని చూసుకునేట, తన మెళ్ళో వేసుకొని చూసుకునేదిట. అంటే ఈ స్వామికి ఈ మాల నేను సమర్పిస్తున్నాను, ఇది అందంగా ఉందా లేదా అని తనకు తానుగా వేసుకొని రోజు అట్లా ఆ విధంగా జరుగుతుందట. తను స్వామికి సమర్పిస్తుందట. స్వామికి తీసుకెళ్ళి ఇస్తున్నారట. ఒకరోజు ఆ స్వామికి సమర్పించిన దాంట్లో ఒక పెద్ద వెంట్రుక కేశపాసం వచ్చిందట. అది చూసినటువంటి అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు చూసి, ఇదేమిటి ఈ రోజున ఇటువంటి పరిస్థితి ఉంది, దీంట్లో కేశపాసం ఉంది కాబట్టి దీంట్లో ఉన్నటువంటి వెంట్రుకలు ఉన్నాయి, నేను ఇది సమర్పించకూడదు మేమని చెప్పి వారు తిరిగి ఇవ్వటం జరుగుతుందిట. అట్లా తండ్రి వచ్చి అడుగుతారట, ఇదేమిటి ఇటువంటి అపచారం జరిగింది, దీంట్లో వెంట్రుక ఉన్నది అని బాధపడతారట. బాధపడితే ఏంటమ్మా ఇదంటే నేను రోజు ఇదే విధంగా చేస్తున్నాను అని చెప్పిందట అమ్మాయి గోదాదేవి. చెప్తే అయ్యో ఎంతటి అపచారం చేస్తున్నావు, నువ్వు ఇంక ఇవ్వవాక నేనే ఇస్తాను అని చెప్పి నేనే కట్టుకుంటా మాలలు అని చెప్పి ఆయన ఏం చేస్తారట, ఆయనే తీసుకెళ్ళి సమర్పిస్తారట. సమర్పిస్తే స్వామి స్వీకరించారట. ఆ రోజు రాత్రి స్వప్నంలో కనపడతారట. కనిపించి ఆ అమ్మాయి ఏ విధంగా అయితే మెళ్ళో వేసుకొని ఇచ్చిందో అటువంటి మాలల్నే నేను స్వీకరిస్తాను అని. ఇక్కడ భక్తి ప్రధానం అనే దాన్ని తీసుకోవాలి. ఈ కేశపాసం ఉన్నటువంటి దాన్ని భగవంతుడు తీసుకున్నాడు అనేటటువంటిది కాదు మనకి ఇక్కడ. అందులో ఆమెలో ఉన్నటువంటి భక్తి ఎంతటి పారవస్యంతో ఉంది అంటే నేను అంటే మనకు తెలుసు శబరి గురించి కూడా, ఈ ఎంగిలి పళ్ళని ఎట్లా పెడతాను అని చెప్పి స్వామికి తను రుచి చూసి పెట్టింది కదా. అదేవిధంగా ఈమె మెళ్ళో వేసుకుందనమాట. వేసుకొని అందంగా ఉన్నానా అని చూసుకొని అప్పుడు ఇవ్వటం, స్వామికి సమర్పించటం జరిగింది. ఆ రోజు విష్ణుచిత్తుడికి రాత్రిపూట కల్లో కనిపించారట స్వామివారు. కనిపించి నువ్వు ఇట్లా శ్రీరంగం తీసుకొని రా అమ్మాయిని అని చెప్పి చెప్తారట. అట్లా ఈ అమ్మాయిని పెళ్లి కూతురులాగా శ్రీరంగం తీసుకొని వెళ్తారట. ఆ అమ్మాయి అందరూ చూస్తూ ఉండగా ఒక జ్యోతి స్వరూపంలో ఆ రంగనాథుల్లో లీనమైపోయిందట ఆ అమ్మాయి. మరి ఇంతటి భక్తి పారవస్యంతో ఆ తల్లి ఇచ్చింది కదా, అందుకు గాను ఆయన సంతోషించి తనలో లీనం చేసుకున్నాడు అనమాట. మరి ఈ లీనం చేసుకోవటానికి కూడా ఒక కారణం ఉంటుంది కదా, అదేంటో తర్వాత చూద్దాం.